వేమన పద్యాలు సిరీస్లో 84వ పద్యం. పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజయొకటి, దర్శనములు వేరు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. మరొకసారి. పసుల వన్నె వేరు పాలేక వర్ణమౌ, పుష్పజాతి వేరు పూజయొకటి, దర్శనములు వేరు దైవంబు ఒక్కటి, విశ్వదాభిరామ వినురవేమ. ప్రతిపదార్థం. పసుల వన్నె వేరు. పసులు అంటే పశువులు, వాటి వన్నె అంటే రంగు. పశువుల రంగు వేరు, ఒక్కో పశువు ఒక్కో రంగులో ఉంటుంది. పాలేక వర్ణమౌ, పాలు ఏక వర్ణము అవు, పాలు మాత్రం ఒకే వర్ణంలో అంటే ఒకే రంగులో ఉంటాయి కదా. ఏ పశువు పాలైనా సరే తెలుపు రంగులోనే ఉంటాయి. పుష్ప జాతి వేరు. పుష్పము అంటే పువ్వు. పువ్వుల జాతులు వేరు, కానీ వాటితో చేసే పూజ ఒక్కటి. పూలు ఎన్ని రకాలైనా వాటితో చేసే పూజ మాత్రం ఒకటే. దర్శనములు వేరు దైవంబు ఒక్కటి. దర్శనములు అంటే దేవుడిని పూజించే విధానాలు అనుకోవచ్చు, లేదా దైవ దర్శనాలు అనుకోవచ్చు. ఇవన్నీ వేరువేరుగా ఉంటాయే కానీ దైవంబు అంటే దైవం మాత్రం ఒక్కటే. ఒక్కొక్క మతంలో ఒక్కొక్క విధంగా దైవ దర్శనాలు ఉంటాయి, కానీ అందరికీ దేవుడు ఒక్కడే అని భావం. పశువులు ఏ రంగులో ఉన్నా పాలు ఒకే రంగులో ఉంటాయి. పూలు ఎన్ని రకాలైనా పూజ ఒకే విధంగా ఉంటుంది. దర్శన గ్రంథాలు ఎన్నైనా అవి చూపించే దైవం ఒక్కడే.